ఆ రోజు నేను ప్రభు దగ్గర తీర్మానించుకున్నాను. He had everything, but he left it to put treasure in heaven, Lord. ప్రభు ఆయనకు అన్ని ఉన్నాయి, కానీ పరలోకంలో ధనం కూర్చుకోవడానికి ఆయన అన్ని వదిలేశాడు. I am also today determining in your presence to build heavenly treasure. ప్రభు ఈ రోజు నీ సన్నిధిలో నేను తీర్మానించుకుంటున్నాను, నేను కూడా ఇప్పటి నుండి పరలోకంలో నా కొరకు నేను ధనంను కూర్చుకుంటాను. I was continuing to work, but these verses were working in my heart. నేను ఉద్యోగం చేస్తున్నప్పటికీ నా హృదయంలో ఈ మాటలు నాకు మాటి మాటికి జ్ఞాపకం వస్తా ఉన్నాయి. And towards just before COVID, the Lord began to speak to me. ఈ కోవిడ్ కంటే ముందే ప్రభు నాతో మాట్లాడుతూ వచ్చాడు. What else you want me to give you, Anna? హన్నా, నీకు ఇంకా నేను ఏమి ఇవ్వాలి చెప్పు అన్నాడు. I loved you with everlasting love. నేను నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించినాను. I called you with loving kindness. నా యొక్క ప్రేమతో నేను నిన్ను పిలిచాను. I laid my life for you. నీ కొరకు నా ప్రాణాన్ని పెట్టేశాను. I gave you a godly family. నీకు ఒక మంచి దైవికమైన కుటుంబాన్ని ఇచ్చాను. I given you a godly husband so you can be his helpmeet instead of a medical profession. చూడు, నువ్వు నీ యొక్క అంటే మంచి ఆత్మీయ భర్తకు సాటి అయిన సహాయకురాలుగా నీకు ఇచ్చాను. I've given you spiritual experiences in so many assemblies. మరి అనేకమైన సంఘాల్లో నీకు అనేకమైన ఆత్మీయమైన అనుభవాలను ఇస్తూ వచ్చాను. What you're going to give me? What are you waiting for? మరి నువ్వు నాకేమి ఇస్తావు? దేని కొరకు